హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. నేను లాస్ట్ 3 years నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. సో ఈ ఛానల్ సిన్స్ బిగినింగ్ ఈ ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు కనుక నన్ను ఫాలో అవుతుంటే నేను ఎవరో ఏంటి అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు కొత్తగా ఈ ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ఇది ఒక యూపీఎస్సీ బిగినర్స్ ఛానల్స్. కొంతమంది నేను బ్లాగ్స్లా కాకుండా ఏవైతే నాకు 4 to 5 years నుంచి నేను 4 to 5 కాదు 3 to 4 years నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న నా జర్నీ కొంచెం నాకు తెలిసినవి ఓ బిగినర్గా నీకు హెల్ప్ చేయగలిగిన ఏమైనా ఉంటే ఏదైనా టిప్స్ ఉంటే చెప్తుంటాను. సో ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనకి టాపర్ కూడా మేబీ చాలామంది టాపర్లు కూడా కొన్ని చెప్పరు. కొన్నివి మనం ప్రిపరేషన్ చేస్తుంటే మనమే అర్థం చేసుకోవాలి. ఏంటంటే చెప్పలేము అవి ఎలా ఉంటాయి అనేది కూడా నేను చెప్తాను. నేను తెలుసుకుంది ఏంటి మీకు 3 lessons చెప్తాను. 3 lessons అనేది ఒకదాని తర్వాత ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో వీడియో క్లియర్గా ఒకసారి కొంచెం ఫోకస్డ్గా విను. ఎందుకైనా మంచిది, నీకు బాగా హెల్ప్ అవుద్ది. నా ప్రిపరేషన్ అంటే నా జర్నీ ప్రకారంగా చెప్తున్నాను. నేను లోపల వాట్ ఐ ఫీల్ ఇన్సైడ్. ఓకే, నాకు తెలుసు, అది కొంచెం వినటానికి ట్రై చేయి. ఓకే, ఏం లేదు. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి నువ్వు ఒకవేళ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావనుకో, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అది బిగినర్ అయితే ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఏంటంటే డోంట్ కీప్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దిస్ ప్రిపరేషన్ ఆర్ దిస్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఎక్స్పెక్టేషన్స్ వద్దు, రియాలిటీలోకి వచ్చేద్దాం. నీకు తెలుసా ఆల్రెడీ నువ్వు 99.9% నువ్వు ఫెయిల్ అవుతావు. సో ఆబ్వియస్గా నీకు రియాలిటీ అర్థం అవ్వాలి. ఈ రియాలిటీ అర్థమైనప్పుడు లేదు నేను సాధిస్తాను, లేదు నేను చేసేస్తాను. ఓకే, కాన్ఫిడెన్స్ ఓకే, ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతాం కొన్నిసార్లు. ఎందుకు అయిపోతామంటే ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. ఎవరో ఒక్కొక్కళ్ళు ఉంటారు బాగా హార్డ్ వర్క్ చేస్తారు, సేమ్ అదే మనకి రిఫ్లెక్ట్ అవుద్దే మనం వింత ప్రయత్నాలు చేస్తాం, వింత ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటాము. అంటే ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాపర్ ఎవరో మన లబాసనాకి వెళ్ళారనుకోండి, వాళ్ళ ట్రైనింగ్ జరుగుతుంది అనుకోండి, వాళ్ళ ఫోటో లేదో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ మనం కూడా దాని మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటే మనకి ప్రిపరేషన్ చేస్తుంటే నిన్ను చంపేస్తుంది అది. ఆ ఎక్స్పెక్టేషన్స్ నువ్వు బిగినర్ అనుకో నీకు ఇలా ఉంటుంది. ఓకే, కానీ నువ్వు ప్రిపరేషన్ అనేది 2-3 years ఎప్పుడైనా నువ్వు గమనించు, నువ్వు తిన్న పండు ఏదైనా కానీ, తిన్న తిండి ఈవెన్ బిర్యానీ అయినా ఏదైనా కానీ కొన్ని రోజులకు బోర్ కొడుతుంది. ఈవెన్ అసలు అది రియాలిటీలో అవుతుందా లేదా అని కూడా ఒక రకంగా చెప్తున్నాను కదా. నీకు అసలు ఏంటి అనేది ప్రిపరేషన్ ముందు చేస్తుంటే కానీ అర్థం అవుతుంది రియాలిటీ అనేది. సో నేను బిగినర్గా మీకు ఏం చెప్తున్నానంటే డోంట్ ఎక్స్పెక్ట్. అసలు ఈ ప్రిపరేషన్ గురించి కాదు, ఏమీ కాదు. డోంట్ ఎక్స్పెక్ట్. ఇది నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే నేను అంత చంపేస్తుంది ఈ ప్రిపరేషన్ అనేది. నేను లోపల ఇన్సైడ్ నేను ఫీల్ అవుతుంది. నేను ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను అంటే ప్రిపరేషన్ గురించి కానీ, అమ్మో ప్రిపరేషన్లో నువ్వు ఓకే ప్రిపేర్ అవ్వు. టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, టు ఆస్పైర్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. బట్ అసలు దాని గురించి ఓవర్ హైప్డ్ ఎక్స్పెక్టేషన్స్, నేను ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నా చూడండి, ఓవర్ హైప్డ్ ఎక్స్పెక్టేషన్స్. ఈవెన్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ సూటెడ్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఓకే, నువ్వు ఏ ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఏదనుకొని పెట్టుకో, కానీ దీంట్లో మనం 99.9% ఫెయిల్ అయ్యే ఎగ్జామ్లో కూడా మనం ఇన్ని రకాల ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటే ఇట్ కిల్స్ మోర్ దెన్ రియాలిటీ. ఓకే, ఫస్ట్ ఒకటి. సెకండ్ వచ్చేసరికి సాక్రిఫైసెస్. ఏంటంటే సాక్రిఫైస్ అంటే ఎలా అంటే నేను 2020లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే మా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మా అమ్మోళ్ళు పని చేసి కానీ రారా అంటే లేదు నేను చదువుకోవాలని ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అప్పుడే నేను 4 గంటలు 6 గంటలు అసలు అన్నెసరీ ఒత్తిడి తీసేసుకొని చదివేశాను నేను. పోనీ ఏమన్నా ఫలితం ఉందంటే అంత చదివిన తర్వాత ఎన్సీఆర్టీస్, అది కూడా హిస్టరీ. అసలు ఎంత దరిద్రం తెలుసా. అసలు నేను నా బీటెక్ చదువుతున్నప్పుడు నేను ఏం చేశానంటే అందరూ మింగిల్గా అంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఉంటే నేను వెళ్ళి సపరేట్గా ఉన్నాను. ఓకే, అసలు అన్నీ వదిలేసాను. ఓకే, దీంతో పాటు నేనేం చేశానంటే నేను సపరేట్గా రూమ్ తీసుకున్నాను. ఓకే, గేమ్స్ ఎక్కువ ఆడతాను. నేను చాలా ఫిట్గా ఉండేవాడిని. గేమ్స్ అంటే చాలా ఇష్టం. నేను స్పోర్ట్స్ అథ్లెట్ని, స్టేట్ అథ్లెటిక్స్ వేశాను నేను నా డిప్లొమా టైంలో. బట్ నేను ఈ ప్రిపరేషన్ పేరుతో నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, గేమ్స్ అంటే ఇష్టం.
ఇటేటి వదిలేకుండా అన్నీ సాక్రిఫైస్ చేసేసి నా కాలేజీ లైఫ్లో అసలు చెప్తున్నాను కదా, బీ బ్యాలెన్స్. ఓకే, బ్యాలెన్స్డ్గా ఉండండి. ఒకవేళ నువ్వు కాలేజీలో ప్రిపేర్ అవుతుంటే ప్రజెంట్ బ్యాలెన్స్డ్గా ఉండు. నా మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను లోపల ఎంత ఫీల్ అవుతున్నానంటే, మనకి దాన్ని అంటారు మన రీసెంట్గా పిఎం అడ్వైజరీ కౌన్సిల్ కూడా డోంట్ ట్రాప్ ఇన్ దిస్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటారు. ఎందుకంటారు తెలుసా, మన యూత్ఫుల్ ఏజ్ అంతా ఈ ట్రాప్లో పడిపోతాము. ఇగో నాలాంటి వాడు ఒకడు ఉంటాడు, అసలు ఎడ్యుకేషన్ అంటే పిచ్చి, అదో పిచ్చిలో అదొక రకమైన పెద్ద గోల్ ఒకటి పెట్టుకోవడంలో తప్పలేదు, నేను తప్ప అనట్లేదు. అది నా నేను టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇస్ మై డ్రీమ్, కంప్లీట్లీ డ్రీమ్. అసలు అది అంతే. కానీ ఈ టైంలో ఏం చేస్తానంటే, యూత్ఫుల్ ఏజ్ అది సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉన్నప్పుడు అన్నీ సాక్రిఫైస్ చేసేస్తాం. అసలు నాకు అప్పుడు తెలియలేదు అంటే ఎంత బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి, ఏది మనం ఎక్కువ పెట్టాలి, ఏది ఎక్కువ పెట్టకూడదు అనే విషయం తెలియలేకపోయింది నాకు. నేను నా బీటెక్ చేసిన రోజులు, నా చదివిన రోజులు కూడా అమ్మో అసలు పార్టీలు, అసలు ఫ్రెండ్స్ అని కాదు, క్రికెట్, స్పోర్ట్స్, గేమ్స్, ఈవెన్ ఫ్యామిలీకి కూడా నేను బీటెక్లో ఉన్న రోజులు ఓన్లీ 2 times, 3 times, సంక్రాంతి, దసరా. సంక్రాంతికి 3 days, ఆ 4 days పండుగ రోజు, దసరాకేమో 2-3 days, మన సమ్మర్కి వచ్చేసరికి 15 days లేదా 2 weeks ఉండేవాడిని, లేదా 10 days గట్టి కొడితే. ఇన్ని చేసేసరికి నాకు అప్పుడు తెలియలేదు. కానీ ఇప్పుడు నన్ను అడగొచ్చు, బ్రో నీ డ్రీమ్ బ్రో, నువ్వు కష్టపడాలి, నువ్వు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కష్టపడతావు. ఇక్కడ పాయింట్ కష్టపడటం గురించి కాదు. ఓకే, ఏది బ్యాలెన్స్డ్గా చేసుకోలేకపోయినప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఈవెన్ వైఎమ్ ఫీల్ ఆ గిల్ట్ అనేది ఎందుకు వస్తుందంటే, ఎందుకు సాక్రిఫైస్ చేయాలని అన్ని రకాలుగా, బ్యాలెన్స్డ్గా చేసుకుంటే తప్పే ఉంది అన్న ఆలోచన ఇప్పుడు వస్తుంది. నాది అంతా పోయింది. అది నా బీటెక్ చదివిన రోజులు ప్రిపరేషన్ అని ఎలా అంటే అది అంటే ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే డోంట్ సాక్రిఫైస్. మూడోది ఇంకొకటి లాస్ట్, ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఈవెన్ ఇప్పుడు నువ్వు కాలేజీ లైఫ్లో ఉన్నా కానీ, లేదంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ, నా అడ్వైజ్ ఏంటంటే డోంట్ గెట్ ఐసోలేటెడ్. ఓకే, అసలు ఐసోలేటెడ్గా ఉండకు. అంటే ఐసోలేటెడ్ అంటే ఏంటంటే హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టు ఉండకు. మనం జనరల్గానే హ్యూమన్ అనేది సోషల్ యానిమల్. సో మనకి సోషలైజేషన్ అవుతున్నాయి. ఈవెన్ మనం పుట్టినప్పటి నుంచి కూడా మనం సోషలైజ్ అవుతుంటేనే మన నాలెడ్జ్, బ్రెయిన్ పవర్ పెరిగి ఎవరిని ఎలా గౌరవించాలని తెలుసుంటుంది. కానీ మనం చెప్పుకునే జనరల్గా టాపర్లు చెప్పుకునే కొన్ని కబుర్లు అంటే ఏంటంటే కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయాను, అది అయిపోయాను, ఇది అయిపోయాను. వాళ్ళకి అది సెట్ అయింది, అంతవరకు అయ్యాం. మనకి ఇక్కడ సెట్ కాదు. ఎందుకంటే మ్యాక్సిమం చూడండి, మీరు ప్రిపరేషన్ అంటే తక్కువ అటెంప్ట్లో అయిపోయి, లేదంటే 2-3 attempts అయిపోయిన ప్రతి ఒక్కరిని ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉన్నోళ్ళు, లేదంటే వాళ్ళు పెద్ద పెద్ద ఎంఎన్సీలో రిజైన్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళే. ఓకే, మనం ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు, ఐసోలేటెడ్గా ఉంటాము. ఎంత అన్సర్టనిటీ ఉంటుంది తెలుసా, తట్టుకోలేము. రోజు వచ్చే థాట్ కొన్ని వేల థాట్లు. మనకి పర్ డేకి 26,000 థాట్స్ వస్తాయంట. 26,000కి ఇంకో 1000 థాట్స్ ఎక్స్ట్రా చేసే వస్తాయి మనకి. సో అంత కఠినంగా ఉంటుంది. సో నువ్వు అసలు ఐసోలేటెడ్గా ఉండకు. ఇన్ ద సెన్స్ బ్యాలెన్స్డ్. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావంటే సోషల్ ఎంగేజింగ్ అనేది తగ్గించి, అంటే కంప్లీట్గా కట్ ఆఫ్ చేయొద్దు. జస్ట్ సోషల్ ఎంగేజింగ్ తగ్గించి ప్రిపరేషన్ మీద టైం పెట్టుకో. బట్ డోంట్ సాక్రిఫైస్. పుట్ యువర్ సెల్ఫ్ టైం, సెల్ఫ్ గ్రోత్. ఓకే, నీకు గేమ్ ఇష్టమైతే గేమ్కి వెళ్ళు, ఇంకేదైనా ఇష్టమైతే పార్టీ ఇష్టంకి వెళ్ళు. బట్ టైం లిమిట్ పెట్టుకో. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ తెలుసా, నీకు ఒకటి చెప్తాను. నేను నా బీటెక్ థర్డ్ ఇయర్లో నేను లాస్ట్లో రాస్తున్నప్పుడు ఎస్ఏస్ కానీ, లేదంటే ఈ ఆన్సర్ రైటింగ్లు కానీ, అసలు నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది తెలుసా. అమ్మ అయిపోతాను రా, ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, నీ అమ్మ అయిపోవడం ఖచ్చితం, అయిపోవడం పక్కా. ఎందుకంటే అంతే నేను అంత ఇదిగా చేశాను. కానీ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు రియాలిటీస్ అర్థమైతే తెలుసా. ఆ రియాలిటీస్ అర్థమైనప్పుడు నీకు అసలు అండర్ కాన్ఫిడెంట్ అయిపోతాము, కాన్ఫిడెన్స్ రాదు. ఈవెన్ మనకి సెల్ఫ్ మోటివేషన్ అనేది తగ్గిపోద్ది. బికాజ్ ఎందుకో చెప్తాను. ఇది కూడా నువ్వు ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉన్నావు అనుకో, నీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు అనుకో, ఎంతో కొంత నువ్వు నిలగలుగుతావు, అంటే నిల్చోగలుగుతావు. కానీ నీకు
పేరెంట్స్ సపోర్ట్ లేనప్పుడు అసలు ఇంపాసిబుల్. ఒక్క థాట్స్కి కొన్నిసార్లు అయితే సూసైడ్ థాట్స్ కూడా వస్తాయి. ఎస్పెషల్గా నాలాంటోడు ఓన్లీ ఎడ్యుకేషన్ మీద రిలే అయిపోయి, ఎడ్యుకేషన్ అంటే ఇన్ ద సెన్స్ మేబీ ఇట్ విల్ ఫీడ్ మై స్టమక్, బట్ అది స్ట్రెస్ క్రియేట్ అవుద్ది. ఎందుకు? అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్, సోషల్ ఐసోలేషన్స్, సాక్రిఫైసెస్. సో ఇవన్నీ కారణాల వల్ల ఇంత ఇదైపోతాం. సో ఐ హోప్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏం ఫీల్ అవుతున్నాను. ఐ కాంట్ కన్వే ఎవ్రీథింగ్ ఇన్ మై వర్డ్స్, ఓకే, బట్ ట్రై టు సీ మై ఫేస్. వెన్ ఐ స్టార్ట్ మై ప్రిపరేషన్, మై ఫేస్ ఈజ్ గ్లోయింగ్ టూ మచ్ మోర్ దెన్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు అంత క్యూరియాసిటీ ఉంటుంది, అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్రిపరేషన్ చేసిన వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది. కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అంటే ముందుకు వెళ్తుంటే మనకి కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతుండదు చూసావా, అసలు కాన్ఫిడెన్స్ ఉండదు చూసావా. అప్పుడు ఎస్పెషల్గా మన లాంటి ఇన్స్టెబిలిటీ ఉంది, ఫైనాన్షియల్గా ఇన్స్టెబిలిటీ ఉంది చూసావా, అమ్మో చాలా కష్టం. సో ట్రస్ట్ మీ, నీకు ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాకపోతే అసలు నువ్వు అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకో. బట్ నేను చెప్పిన వర్డ్స్ ప్రతి ఒక్కరికి, నువ్వు ఫైనాన్షియల్గా స్టేబుల్ లేకపోయినా, పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా, కెరియర్ లేట్గా స్టార్ట్ అవుద్దని భయం, అన్సర్టనిటీ వల్ల ఖచ్చితంగా నా వర్డ్స్ గుర్తొస్తాయి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను, అందుకే వీడియో చేస్తున్నాను. అసలు ఎంత చెప్పాలనుకోలేదు, బట్ ట్రై టు అండర్స్టాండ్. రియాలిటీస్ తెలుసుకోండి, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. నో సాక్రిఫైసెస్, లిమిటెడ్ సాక్రిఫైసెస్, డోంట్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. యూత్ఫుల్ ఏజ్ అన్నీ పోతాయి. కాలేజీలో ఉన్న వాళ్ళు అయితే ఎంజాయ్ చేయండి. ఫస్ట్ కాలేజీ, ఓకే, తర్వాత ప్రిపరేషన్, ఓకే, అంతే. నా తర్వాత రిగ్రెట్ అవ్వద్దు. అది సక్సెస్ అయ్యావు అనుకో, అది నువ్వు లెక్క అనుకుంటావు. అదే సక్సెస్ అవుతావు అనేది నేను 0.1% చెప్తున్నా. మిగతా నువ్వు 99.1% ఊహించుకుంటే మనం ఎక్కువగా మెజారిటీ చూడాలి, మైనారిటీ చూడకూడదు. నువ్వు మైనారిటీని మెజారిటీగా చూసావంటే నీకే వదిలేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే, అందరు బాగా చదవండి. ప్రిపరేషన్ ఫుల్ ఇదిగానే ఉంటుంది స్టార్టింగ్లో ఉన్నప్పుడు. ట్రస్ట్ మీ, 4 years 3 years చేయండి. దెన్ మెసేజ్ హియర్ హౌ యూ ఫీల్ అనేది. బాయ్.